ఎలక్కాయ పచ్చడి. ఈరోజు ఎలక్కాయ పచ్చడి చేద్దాం. ఎంత టమాటా వాసన వస్తుందో చూడండి. పచ్చి వాసన పోయేటట్టు ఒక 10 నిమిషాల వరకు ఇట్లా సన్న మంట మీద తిప్పుకుంటా వేయించుకోవాలి. ఎందుకంటే ఎండుమిరపకాయలు కదా వేసింది. ఎండుమిరపకాయలను వగర ఉంటుంది కాబట్టి ఎలక్కాయ వగర ఎక్కువ ఉంటుంది, బాగా వగర ఉంటుంది. అంటే కొంచెం నీళ్ళు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట. ఎలక్కాయ పచ్చడి. ఈరోజు ఎలక్కాయ పచ్చడి చేద్దాం. చూపిస్తే ఎట్ట చేయాలి మొత్తం. ఎలక్కాయ పచ్చి అయినా పర్లేదు, ఇట్లా కొంచెం దూర అయినా పర్లేదు అనమాట. మరి కొద్దిగా పండు అనుకో ఏమైందంటే తీయిపోతుంది పచ్చడి. ఇది అనుకో వగరవరగా పుల్లగా బాగుంటుంది అనమాట. ఎలక్కాయ పచ్చడి చేద్దాం. నేను 5 కాయలు తీసుకున్నా. వీటికి 5 కాయలు తీసుకున్నా. చూద్దాం. శుభ్రంగా కడిగి శుభ్రంగా నీట్గా చేసుకొని నేను పెట్టుకున్నా. ఇప్పుడు వీటిని ఈ మధ్యలో గుజ్జంతా తీసేయాలన్నమాట. చికెన్లో పూర్తి అయిపోయింది. దీని మీద తొక్కంతా తీసేసా. నేను ఇట్లా తీసేసాను అన్నమాట. దీని తొక్కంతా తీసేసి దీన్ని సగం ముక్కలు కోసుకోవాలి. చక్కగా ముక్కలు కోసుకొని ఇవన్నీ రెడీ చేసుకుందాం. అయిపోయింది. పచ్చట్లోకి ఎండుమిరపకాయలు అయితేనే బాగుంటుంది అన్నమాట. ఒక 50 గ్రాములు సుమారు ఎండుమిరపకాయలు అన్నమాట. చూడాలి తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ఎల్లిపాయలు ఒక 50 గ్రాములు సుమారు ఎల్లిపాయలు అన్నమాట వేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు నూరుకుందాం. ముందు ఎండుమిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసుకొని ఇది ఎండుమిరపకాయలు పచ్చి కాబట్టి నలగవు కాబట్టి కొద్దిగా 4 ముక్కలు వేస్తే ఈ తేమకి నలుగుతాయి అన్నమాట. మిరపకాయలు నలిగి ముక్కలు వేసుకొని మెత్తగా కొంచెం ఉప్పు వేస్తే నీరు ఊరుద్ది అన్నమాట. కొంచెం ఇదంతా పక్కకు పెట్టుకున్నాం. ఎందుకంటే గట్టిగా ఉంటుందిగా, రోలు తిరగదనమాట. రోకలి పక్క పెట్టుకొని ఇప్పుడు ఉన్న ముక్కల్ని
ఉప్పు వేసుకొని నూరుకుందాం. చిన్న ముక్కల వరకు వేసుకుందాం. చిందిపోవు అనమాట ఈ ముక్కలు, మామిడికాయ ముక్కలాగా అట్లా చిందిపోవు, మంచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది మెత్తగా నలిగిపోయింది. ఇది వేద్దాం, ఈ పొడి వేసేద్దాం. పసుపు, దానికి తగినంత పసుపు అన్నమాట, చాలు. తగినంత ఉప్పు అనమాట, మన అంచనా చూసుకొని తగినంత ఉప్పు. ఇందాక కొంచెం వేసుకుంటా నూరాగా ఉప్పు ఇట్లా వేస్తాను అనమాట. కొంచెం ఎక్కువే పెట్టింది, ఎందుకంటే ఎలక్కాయ పులుపు ఉంటుంది, తీపు వగర 3 ఉంటాయి కాబట్టి పడితే. ఇందులో చింతపండు అవసరం లేదు, పులుపు కాబట్టి చింతపండు అవసరం లేదు. ఉప్పు కొంచెం ఎక్కువే పట్టింది, బాగా పులుపు ఉంటుంది, వగర ఉంటుంది. వేసుకున్నా ఒకవేళ తాలింపు కనుక అంతా చేసుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు, ఏం కాదు. ఇది మెంతులోనూ ఇంగువ పొడి చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. మెంతులు, ఇంగువ, గడ్డ ఇంగువ ఉంటుంది చూడు, అది ఇంగువ అనమాట. కొంచెం ఒక స్పూను అది వేస్తాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఎల్లిపాయలు నూరుకోవాలి, ఎందుకంటే ఇందులో వేస్తే ఎల్లిపాయలు ఒకటి నలిగిద్ది, ఒక నలగదు కాబట్టి ఈ ముద్ద పక్కన పెట్టుకొని ఎల్లిపాయలు నూరుకున్నాం. ఒక 50 గ్రాముల సుమారు ఎల్లిపాయలు తీసుకున్నాం అన్నమాట. ఎల్లిపాయలు 2 ఎక్కువ ఉన్నా ఏం కాదు. ఎల్లిపాయలు మెత్తగా నలవాలి, ఎందుకంటే పంటి కింద వెళ్తే బాగోదు కాబట్టి, అందుకే ఏరే సపరేట్గా నూరే అనమాట. ఇప్పుడు ఇది వేసుకొని అంత కలవ నూరుకోవాలి మంచిగా. నలిగింది అన్నమాట. ఎత్తుకుందాం అన్నమాట పచ్చడి. తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్ది అన్నమాట. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఎల్లిపాయలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిపాయలు అందులో నూరుకున్నాం కాబట్టి కొంచెం 4 వేసాను అన్నమాట.
ఇప్పుడు పచ్చడి వేసుకుందాం. ఎంత టమాటా వాసన వస్తుందో చూడండి. పచ్చి వాసన పోయేటట్టు ఒక 10 నిమిషాల వరకు ఇట్లా సన్న మంట మీద తిప్పుకుంటా వేయించుకోవాలి. ఎందుకంటే ఎండుమిరపకాయలు కదా వేసింది. ఎండుమిరపకాయలను వగర ఉంటుంది కాబట్టి ఎలక్కాయ వగర ఎక్కువ ఉంటుంది, బాగా వగర ఉంటుంది. అంటే కొంచెం నీళ్ళు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకోవాలన్నమాట. కొద్దిసేపు పచ్చివాసన కారం అంతా పోయిందాక చూడాలన్నమాట. అయిపోయింది.